హే హలో హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్. ఇవాల్టి వీడియో చాలా ప్రత్యేకమైందండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్తో పాటు నా కలీగ్స్, నా ఫ్రెండ్స్ చాలామంది సమాజంలో ఇవాళ ఇంగ్లీషు మాట్లాడాలంటే ఓ రకమైనటువంటి తెలియని భయానికి గురవుతున్నారు. ఈ భయం అనేది వాళ్ళలో సహజంగా ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ బహుశా ఏమనుకుంటానంటే నేను ఇంగ్లీష్ మనము మన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడే ఛాన్సెస్ మనకి తక్కువగా ఉన్నాయి. అలాగే అట్ ద సేమ్ టైం మనతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి కూడా చాలా తక్కువ సోర్సెస్ మనకు ఉన్నాయి. కనుక ఎక్కడో సందర్భంలో మనము యాదృచ్ఛికంగా ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తే కనుక మనం తత్తరపడడం అనేది సహజమే. ఎందుకంటే వాడుకలో ఉన్న ఏ విషయమైనా మనం దానిపైన ఒక కాన్ఫిడెన్స్ అంటూ వస్తుంది. మరి అలాగే మనకి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలామంది చాలాగా అడుగుతున్నారు. నేను గతంలో చెప్పి ఉన్నాను, కానీ ఆఫ్టర్ ఎ లాంగ్ వైల్, అంటే నియర్ అబౌట్ ఒక 10 years బ్యాక్ నేను సక్సెస్ఫుల్గా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని రన్ చేసి ఉన్నాను. చాలామంది ఇంగ్లీష్ నేర్చుకున్నారు. చాలామంది నా స్టూడెంట్స్ ఇప్పుడు అబ్రాడ్లో కూడా ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మీరు గతంలో నేర్పిన ఇంగ్లీష్ మాకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా స్టూడెంట్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ ద సెక్టార్స్, లైక్ మేనేజర్స్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఫారిన్లో ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. చాలామంది చాలా రకాలుగా డెవలప్ కావడం నాకు హ్యాపీ. అలాంటి స్టూడెంట్స్ నాకు దొరకడం నాకు గర్వకారణం. సో ఐ హోప్ మీరు కూడా ఇంగ్లీష్ని మనం ఈ భాష పైన మనం మాట్లాడే చాలా భాషల్లో మనం ఉర్దూ కానీ హిందీ కానీ మనం ఎంతో ఫ్లూయెంట్గా మనం మాట్లాడుతున్నామండి. మనకు తెలియకుండానే మనము చక్కగా మాట్లాడేస్తున్నాం. ఎందుకంటే దాన్ని మనం పెద్దగా భయపడడం లేదు. ఇక్కడ ముఖ్యంగా ఇంగ్లీష్ మనకి రావాలి అంటే మనం చక్కగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ముందుగా భయపడడం వదిలేయండి. ఎందుకంటే ఫియర్ ఈజ్ మోస్ట్ ఫియర్ఫుల్ దాన్ ఇట్ సెల్ఫ్. భయం కంటే భయంకరమైంది. ఏమండి, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ద సెకండ్ వన్ ఈజ్, మనము నేర్చుకుంటున్నటువంటి విషయాలు ఇక్కడ కొత్తవేవి కాదు. వాస్తవానికి మీ అందరికీ ఇంగ్లీష్ వచ్చు. ఆ ఇంగ్లీష్ని మనము వాక్య రూపంలో మనము ట్రాన్సాక్ట్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసే క్రమంలో మనం మార్కెట్లో దొరికేటటువంటి గ్రంథాలను, పుస్తకాలను, ఎంతెంతలా పుస్తకాలను చూసి మనము ఆరంభశూరత్వం అంటాం కదండి, అలాంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనం ఒక రోజు 2 రోజులు వారం రోజులు చేసేసి ఆ తర్వాత నేర్చుకుందాంలే అని వదిలేస్తే ఇది వచ్చేది కాదు. అది ఏదీ రాదు. ఇదే కాదు, 30 రోజుల్లో కరాటే, 30 రోజుల్లో కుంగ్ఫు, జూడో, తైక్వాండో, వంటలు, చేతబడులు అట్లాంటివి వస్తూ ఉంటాయి కదా. అలా మనం ఏదాన్ని కూడా సమయాన్ని నిర్దిష్టంగా మనం పెట్టేసుకుని 30 రోజులు అయిపోయింది నాకు వచ్చేయాలి అంటే రాదు. దాన్ని మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్గా మనకి ఏది అవసరమో దాన్నే తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటి అంశాన్ని మనం చక్కగా ఉపయోగించాలి. ఎంతవరకు ఉపయోగించాలి? ఆ అంశం మనకు పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు మనము దాన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ బి అచీవ్ ద టార్గెట్. సో నేను ఇక్కడ ప్లాన్ చేసినటువంటి ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో మీకు నేను ప్రతిరోజు 10 sentences ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 sentencesని మీకు ఈ సెంటెన్స్ అన్నీ కూడాను మీకు వివరిస్తూ వాటితో పాటు కొన్ని ఉదాహరణలను కూడా మీకు ఇస్తాను. మీరు చేయాల్సింది ఏంటి అంటే, ప్రతి సెంటెన్స్ని మీరు క్లుప్తంగా ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్తో మీరు దాన్ని అర్థం చేసేసుకుంటారు. ఆ వాక్యం అంటే ఏంటి అనేది, ఏ సందర్భాల్లో ఉపయోగించాలి అని. మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ నెక్స్ట్ క్లాస్కి మీరు వెళ్ళే వరకు, అంటే మీ నెక్స్ట్ వీడియోలో మీరు సెకండ్ డే మీరు దానిలో జాయిన్ అవుతారు కనుక ఆ వీడియోను మీరు చూసే లోపు ఈ 10 వాక్యాలు మీరు పర్ఫెక్ట్గా మీకు వచ్చి ఉండాలి. అంటే ఈ 10 వాక్యాలని మీరు మాట్లాడగలగాలి. ఈ 10 వాక్యాలు మీతో ఎవరైనా మాట్లాడితే మీరు అర్థం చేసుకోగలగాలి. ఈ 10 వాక్యాలని మీరు రాయగలగాలి. ఈ 10 వాక్యాలను మీరు మీ సొంత సందర్భాల్లో, సొంత పరిస్థితులకు అనుకూలంగా ఉపయోగించగలగాలి. దెన్ ఓన్లీ యూ సక్సీడ్ ద ఫస్ట్ డే. దెన్ మీరు 2వ రోజుకి వెళ్తారు, అక్కడ కూడా అలాగే రిపీట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ దిస్ program is planned for and designed for 120 days. After 120 days, and that means on the day of 121st day, 121th day, then you will be, I promise you, if you do all the things I said, you have to be practice. If you can do this, definitely you can be speaking English fluently. That's my promise.
ఒక్కటేనండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సాధన మీదైతే మీరు హార్ట్ఫుల్గా, మీరు మనస్ఫూర్తిగా సాధించాలనే తపన మీదైతే సహకారం డెఫినెట్లీ నాదైతుంది. ఇఫ్ యూ యూ వాంట్ టు విన్ ద రేస్ డెఫినెట్లీ ఐ యామ్ విత్ యూ. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళు దీని బెనిఫిట్స్ని మీ ఫ్రెండ్స్కి, మీకు కావాల్సిన వాళ్ళకి తెలియజేసి వాళ్ళు కూడా ఈ వీడియోస్ని చూసేటట్టుగా సహకరించండి. ఎందుకంటే వాళ్ళు సపరేట్గా చూడకుండా మీరు ఒకరికొకరు తోడై చూసుకుంటూ ఉండి మీరు మీతో పాటు పార్టిసిపెంట్ని జాయిన్ చేయడం వల్ల వాళ్ళ డెవలప్మెంట్ మీకు, మీ డెవలప్మెంట్ వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు నాకు చేసేటటువంటి ఒకే ఒక సహకారం ఏంటి అంటే జస్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ వాట్ ఐ యామ్ గివింగ్ త్రూ మై వీడియోస్. సో ఫస్ట్ సెంటెన్స్లోకి వెళ్తే కనుక సింపుల్ సెంటెన్స్, మీకు చాలా బాగా తెలిసే సెంటెన్స్ ఏంటి అంటే ఐ యామ్. దీని అర్థం ఏంటి? ఐ యామ్ మీన్స్ నేను. ఈ నేను అనే దాన్ని మనము ఎన్నో రకాలుగా ఉపయోగించగలుగుతాం. నేను ఊరికి వెళ్ళాను, నేను పండు తిన్నాను, నేను ఒక ఉపాధ్యాయున్ని, నేను బొంబాయి నుంచి వచ్చాను. సో ఈ రకంగా మనం సెంటెన్స్ని ప్రిపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐఎమ్ అ సింగర్, నేను ఒక గాయకుడిని. ఐ యామ్ డూయింగ్ మై వర్క్, నేను నా పనిని చేస్తున్నాను. ఐ యామ్ డూయింగ్ మై వర్క్. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్, ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్, నేను బడికి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మళ్ళీ టెన్సెస్లోకి వెళ్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో, ఎందుకంటే టెన్సెస్కి సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ చేసి ఉన్నాను. మీకు అన్ని డిస్క్రిప్షన్లో నేను అన్ని టాపిక్స్ సంబంధించినటువంటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కనుక వాటిని మళ్ళీ మీరు చూడండి. ఇక్కడ మనం స్పోకెన్ ఇంగ్లీష్లో బేసిక్గా సెంటెన్సెస్, హౌ ద సెంటెన్సెస్ ఆర్ ప్రిపేరింగ్, హౌ వీ హ్యావ్ టు యూజ్ అండ్ హౌ టు ట్రాన్సాక్ట్ ద సెంటెన్స్ అనేది కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఐ గేవ్, నేను ఇచ్చాను, నేను ఇచ్చాను. ఐ గేవ్ హిమ్ మై పెన్, నేను నా పెన్ అతనికి ఇచ్చాను. ఐ గేవ్ హర్ ఎ చాక్లెట్, ఆమెకు నేను ఒక చాక్లెట్ ఇచ్చాను. ఐ గేవ్ మై ఆన్సర్ టు హిమ్, ఐ గేవ్ మై ఆన్సర్ టు హిమ్, నేను అతనికి నా సమాధానం చెప్పేశాను. సో ఇక్కడ చూడండి, 3 సెంటెన్స్ ఐ యామ్కి ఇచ్చాను, 3 సెంటెన్సెస్ ఐ గేవ్కి ఇచ్చాను. ఇలాంటి వాటినే అంటే మీరు స్కూల్లో స్టూడెంట్ చేసినట్టుగా ఐ గేవ్ హిమ్ మై పెన్ అనే దగ్గర ఆ పెన్ తీసేసి ఐ గేవ్ హిమ్ పెన్సిల్, లేదా ఐ గేవ్ హిమ్ దగ్గర హిమ్ తీసేసి ఐ గేవ్ హర్ ఏ పెన్ అనే దాన్ని కాకుండా ఇక్కడ మీరు ఐ గేవ్ అనేది ఇంకా ఏ ఏ సందర్భాల్లో వస్తుంది అనేది మీరు ఆలోచించి నోట్స్లో కనుక రాసుకుంటే, ఇక్కడ చూడండి నేను 3 సెంటెన్స్ ఇచ్చాను కదా, మరొక 7 సెంటెన్స్ మీరు రాసుకుంటే అంటే 10 అయిపోతాయి. ఈ 10 సెంటెన్స్ మీరు పర్ఫెక్ట్గా మీరు రిపీటెడ్గా యూజ్ చేస్తే కనుక డెఫినెట్లీ ఆ సెంటెన్స్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఆఫ్టర్ అ స్మాల్ టైమ్ యూ కెన్ బి స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ చూడండి, ఈ 3వ సెంటెన్స్ ఏముంది? యూ గో. యూ గో, నువ్వు వెళ్ళు లేదా మీరు వెళ్ళండి. యూ గో టు హోమ్. If there is a need to talk your son, you are just telling him you go to home. మీరు మీ అబ్బాయికి చెప్తున్నారు, ఏమంటున్నారు? ఇంటికి వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళు. యు గో ఫర్ అ మూవీ, నువ్వు సినిమాకు వెళ్ళు, నువ్వు సినిమాకు వెళ్ళు. యు గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళు. క్లియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్ 4th సెంటెన్స్ ఈజ్ ఐ నో. ఐ నో మీన్స్ నాకు తెలుసు. ఐ నో దట్, ఆ విషయం నాకు తెలుసు. ఏ విషయం అయితే నువ్వు నాతో అడుగుతున్నావో లేదా ఏ విషయం గురించి నువ్వు నాకు అడుగుతున్నావో ఆ విషయం నాకు తెలుసు. ఐ నో హిమ్, నేను అతను నాకు బాగా తెలుసు. ఐ నో రాము ఈజ్ అ డాక్టర్, నాకు రాము డాక్టర్ అని తెలుసు. ఐ నో అబౌట్ పోయట్రీ, నాకు కవిత్వంకు సంబంధించిన పరిజ్ఞానం ఉన్నది. నాకు తెలుసు అంటే ఆ జ్ఞానం, దానికి సంబంధించిన పరిజ్ఞానం ఉండడం నాకు తెలుసు అని చెప్పొచ్చు. ఐ నో అబౌట్ పోయట్రీ. నెక్స్ట్ 5th సెంటెన్స్ చూడండి, వై మీ. వై మీ, ఎందుకు, నేనే ఎందుకు. వై మీ, నేనెందుకు. దట్స్ ఓకే, బట్ వై మీ,
అది ఓకే బాగానే ఉంది. కానీ నేనే ఎందుకు? ఎవరో మనకేదో విషయం చెప్పారనుకోండి, నేనెందుకు అవ్వాలి? నేనే ఎందుకు చేయాలి? అనే క్వెషన్ సందిగ్ధత అనేది ఇక్కడ మనం వెలిబుచ్చుతున్నాం. నెక్స్ట్ చూడండి, నోబడీ వాంట్ టు గో, దెన్ వై మీ? అక్కడికి వెళ్ళడానికి ఎవరూ సిద్ధపడడం లేదు. మరి నన్నెందుకు పొమ్మంటున్నారు? లేదా నేనెందుకు వెళ్ళాలి అని మీరు అడుగుతున్నారు. నో వన్ ఈజ్ దేర్, వై మీ? అక్కడ ఎవ్వరు లేరు, నన్నెందుకు ఉండమంటున్నారు? నేనెందుకు ఉండాలి? క్లియరా? అర్థమైంది కదా? నేను ఎందుకు, నేనే ఎందుకు అనే సందర్భంలో కూడా దీన్ని మనం వాడతాం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, సో యామ్ ఐ. సో యామ్ ఐ అంటే ఏంటండి? సో యామ్ ఐ అంటే నేను కూడా, దాంతోపాటు నేను కూడా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఐ యామ్ ఎగ్జైటెడ్ ఫర్ ద వీకెండ్. సో యామ్ ఐ. ఐ యామ్ ఎగ్జైటెడ్ ఫర్ ద వీకెండ్. సో యామ్ ఐ. అందరిలాగే నేను కూడా వారాంతపు సెలవు రోజు నేను కూడా దానికోసం ఆతృతగా ఎదురు చూస్తుంటాను. అందరూ ఎదురు చూస్తారు కదండి. వారం రోజులు పనిచేస్తాం కదా. ఈవెన్తో స్టూడెంట్స్ అయినా సాటర్డే దాకా స్కూల్కి వెళ్ళి సండే వస్తూనే కాస్త ఎప్పుడు సండే వస్తుందిరా బాబు అని చూస్తుంటాం కదా. నేను కూడా అనే సందర్భంలో సో యామ్ ఐ అనే దాన్ని వాడతాము. ఓకే, ఐ యామ్ ఏ బిట్ నర్వస్ అబౌట్ ద ప్రజెంటేషన్. సో యామ్ ఐ. నర్వస్ అంటే ఏంటండి? ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నర్వస్? ఎస్, యు ఆర్ రైట్. నర్వస్ అంటే నీరసపడడం, డీలా పడడం, లేదా కంగారు పడడం, తత్తరపడడం. రైటా? కొంత మనం మాత్రంగా ఫీల్ అవ్వడం. చిన్నగా నాకు కూడా ప్రజెంటేషన్ అంటే నేనైతే ప్రజెంటేషన్ చేస్తున్నానో ఆ ప్రజెంటేషన్ చేసేప్పుడు కొంత కంగారు నాకు అనిపించింది, కొంత బెరుకు అనేది నాకు అనిపించింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఐ యామ్ రియల్లీ ఎంజాయింగ్ దిస్ మూవీ. సో యామ్ ఐ. నేను ఆ సినిమాను నిజంగానే, ఆ సినిమాను నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. రీసెంట్గా మూవీ వచ్చింది కదండి, ఫ్యామిలీ ఓరియంటెడ్, సంక్రాంతికి వస్తున్నాం అనే దాంట్లో. రైట్, ఆ మూవీని అందరిలానే నేను కూడా చూసి ఎంజాయ్ చేశాను. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఐ రోట్. ఐ రోట్, నేను రాశాను. నేను రాశాను. ఏమంటాం? ఐ రోట్ ఎ లెటర్ టు హిమ్. నేను ఒక ఉత్తరాన్ని అతనికి రాశాను. నేను అతనికి ఒక ఉత్తరం రాశాను. ఐ రోట్ అన్ అపాలజీ లెటర్. నేను క్షమాపణ పత్రాన్ని రాశాను. నేను ఏదో తప్పు చేశాను, అందుకోసం నన్ను క్షమాపణ కోరమన్నారు రిటర్న్లో, కనుక నేను క్షమాపణ పత్రము రాశాను. ఐ రోట్ అబౌట్ మై టెర్రబుల్ సిచ్యువేషన్. ఐ రోట్ అబౌట్ మై టెర్రబుల్ సిచ్యువేషన్. నాకు ఆ సందర్భంలో నేను ఎదుర్కొన్నటువంటి ఆ భయానక లేదా దుర్భరమైనటువంటి సిచ్యువేషన్ని, సందర్భాలను గురించి రాశాను. రైట్, నెక్స్ట్ చూడండి, ఐ డ్రాంక్. నేను త్రాగాను. ఐ డ్రాంక్, నేను త్రాగాను. ఐ డ్రాంక్ అ బాటిల్ ఆఫ్ వాటర్. కాదండి, మీరు అనుకుంటుంది కాదు నేను తాగానంటే. ఐ డ్రాంక్ ఎ బాటిల్ ఆఫ్ వాటర్. నేను ఒక బాటిల్ వాటర్ తాగాను. హీ డ్రాంక్ ఎ మూమెంట్. హీ డ్రాంక్ ఇన్ అ మూమెంట్. అతడు క్షణంలో దాన్ని గప్పున లేపి గడగడ తాగేశాడు. అంటే అంత దాహంగా ఉన్నాడు, గడగడ తాగేశాడు. ఇన్ అ మూమెంట్ అంటే క్షణంలో. రైట్, షీ డ్రాంక్ ఆల్ హర్ టీయర్స్. ఆమె తన కన్నీళ్లను తాగింది. అంటే అంత దుఃఖాన్ని దిగమింగుకుంది అనే అర్థంలో కూడా మనం ఇక్కడ ఇది రాస్తాం, నేను తాగాను. ఓకే అండి, రైట్. నెక్స్ట్ చూడండి, నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్ అంటే ఏంటండి? నాట్ బ్యాడ్ అంటే బాగా పర్ఫెక్ట్గా చాలా బాగుంది అనకుండా నాట్ బ్యాడ్ అంటే ఓకే పర్లేదు, ఓ మోస్తరు అనే అర్థంలో దీన్ని వాడతాం. దీని అర్థం ప్రధానంగా ఏంటంటే నాట్ బ్యాడ్ అంటే చెడు కాదు అని అర్థం. చెడు కాదు అంటే మంచే కదండి. ఓకే, ఆ సందర్భాల్లో దీన్ని వాడతాం. చూడండి, హిస్ డిష్ ఈజ్ నాట్ బ్యాడ్ టు ఈట్. అతడు చేసిన వంటకము పెద్దగా మనం తినలేనంత బాగా ఏం లేదు, అంత చెడ్డగా ఏమీ లేదు, అంటే బాగానే ఉంది అని అర్థం. దట్ బుక్ ఈజ్ నాట్ బ్యాడ్ టు రీడ్. ఆ పుస్తకము చదవలేనంత చెడుగా ఏమీ లేదు, చదవచ్చు. ఓకే, హీ ఈజ్ నాట్ బ్యాడ్ టు మీట్. అతను మనం కలవలేనంత చెడ్డవాడు కాదు. క్లియర్? సో నెక్స్ట్ చూడండి, నాట్ ఎట్. నాట్ ఎట్ అంటే ఏంటి? ఇప్పటికీ. ఇప్పటికీ అని అర్థం ఇక్కడ మనకు వస్తుంది. చూడండి, ఆర్ యు హంగ్రీ? నాట్ ఎట్.
మీరు ఆకలిగా ఉన్నారా ఇప్పటికి కూడా? ఆర్ దే రెడీ? నాట్ ఎట్. ఇప్పటికీ కూడా. నాట్ ఎట్ అంటే ఇప్పటికి కూడా తీరలేదని అర్థం. అతను ఇంకా రెడీ కాలేదా, అతని ఆకలి ఇంకా తీరలేదా. కెన్ వి గో? నాట్ ఎట్. మనం ఇప్పటికీ పోలేమా అనే సందర్భం ఇక్కడ ఉంది. క్లియర్ ఫ్రెండ్స్? మరి చూడండి, మళ్ళీ ఒకసారి మనం చూద్దాము. నాట్ ఎట్ అంటే ఇంకా కాలేదా అనే సందర్భాన్ని వాడతాము. నాట్ బ్యాడ్ అంటే చెడు కాదు అనే అర్థంలో వాడతాము. ఐ డ్రాంక్ మీన్స్ నేను త్రాగాను అని అర్థం. ఐ రోట్ నేను రాశాను. సో యామ్ ఐ నేను కూడా. వై మీ నేనే ఎందుకు, నేను ఎందుకు. ఐ నో నాకు తెలుసు. యూ గో నువ్వు వెళ్ళు. ఐ గేవ్ నేను ఇచ్చాను. ఐ యామ్ అంటే ఏంటండి? నేను. మరి ఇక్కడ మనకు జాగ్రత్తగా మనం చూసుకోవాల్సింది ఏముంది అంటే కొన్ని సక్సెస్ టిప్స్ని గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి మీరు ఖచ్చితంగా ఒక 7 ఓన్ డిఫరెంట్ సెంటెన్సెస్ని రాయండి. దాని తర్వాత ఈ రాసినటువంటి ఇక్కడ మనం ఈ క్లాస్లో విన్నటువంటి 3 ప్లస్ మీరు రాసేటటువంటి 7 ఓవరాల్గా 10 సెంటెన్సెస్ని మీరు ఆఫెన్లీ యూ నీడ్ టు స్పీక్ loud voice. Okay, this is the first day first class. In our second day class we will be meet again. Until then, take care, keep watching. Goodbye.